మన కల నెరవేరింది. 12 ఏళ్ల తర్వాత మన టీమిండియా మళ్లీ ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచ క్రికెట్లో తన సత్తా చాటింది. 2013లో చివరిసారి ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఫైనల్స్, ఎన్నో నిరాశలు. కాని 2025లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మన భారత జట్టు మళ్లీ ఈ గొప్ప ట్రోఫీని దక్కించుకుంది. జట్టు సభ్యుల కళ్లలో సంతోషభాష్పాలు, దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఆనంద జ్వాలలు. ఇది కేవలం ఒక గెలుపు కాదు, భారత క్రికెట్ ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిన ఓ అద్భుత విజయం. కంగ్రాట్స్ టీమ్ ఇండియా! భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, అది మనకు హార్ట్బీట్ లాంటిది. ప్రతి గల్లీలో, ప్రతి రోడ్డులో బంతిపడితే క్రికెట్ ఆడే పిల్లల జోష్ చూసి మనసంతా ఆనందంతో నిండిపోతుంది. కాని ఒక్కసారి ఊహించండి, మన దేశంలో క్రికెట్కు ఇంత క్రేజ్ ఉన్నా ఒకప్పుడు మన ఇండియన్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ దగ్గర కనీసం తమ టీంకి చిన్న పార్టీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అదే బీసీసీఐ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను ఏలుతున్న బోర్డ్గా ఎలా మారిపోయిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ క్రేజీ స్టోరీని మీకు చెప్పే ముందు మీరు క్రికెట్ అభిమానులైతే ఇప్పుడే లైక్ కొట్టండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి. భారత క్రికెట్కు సక్సెస్ అంత ఈజీగా రాలేదు. దానికి ముందు ఎన్నో స్ట్రగుల్స్ మరియు క్రిటిసిజంలు ఫేస్ చేసింది. ఒకప్పుడు మన క్రికెటర్లు తమ ఆట కోసం ప్రాణం పెట్టినా వారిని గౌరవించే స్థానం ఉండేది కాదు. బీసీసీఐ అంటే ఓ సాధారణ క్రికెట్ అసోసియేషన్ మాత్రంగానే ఉండేది. జట్టుకు సరైన ఫండింగ్ ఉండేది కాదు, ప్లేయర్స్కి సరైన జీతం వచ్చేది కాదు, అంతర్జాతీయ క్రికెట్లో ఇండియా నమ్మకంగా ఉండే స్థితి ఉండేది కాదు. కానీ ఒక టర్నింగ్ పాయింట్ మన భారత క్రికెట్కి సరికొత్త దిశ ఇచ్చింది. 1983 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ భారత క్రికెట్ను తిరగరాసిన ఒక అద్భుత విజయం. అప్పటివరకు భారత జట్టును అంతర్జాతీయంగా అంతగా గుర్తించేవారు కాదు. కానీ కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత క్రికెట్ టీం అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపెట్టింది. అప్పట్లో వెస్టిండీస్ వంటి ప్రపంచంలోనే బెస్ట్ టీంని ఓడించి వరల్డ్ కప్ గెలవడం చిన్న విషయం కాదు. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఈ గెలుపు భారతదేశం మొత్తం క్రికెట్ వైపు మరింత దృష్టి పెట్టేలా చేసింది. కానీ అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. బీసీసీఐ దగ్గర సరైన ఆదాయం ఉండేది కాదు, ప్లేయర్స్కి సరైన రికగ్నైజేషన్ ఉండేది కాదు, భారత క్రికెట్ బోర్డుకు అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. కానీ అదే సమయంలో ఒక చిన్న సంఘటన భారత క్రికెట్ చరిత్రను పూర్తిగా మార్చేసింది. 1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను చూడటానికి అప్పట్లో భారత ప్రభుత్వ మంత్రి కొన్ని టిక్కెట్లు అడిగారు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ రిజెక్ట్ చేసింది. ఈ విషయం అప్పట్లో బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన ఎన్కేపీ సాల్వే గారికి కోపం తెప్పించింది. మన ప్రభుత్వం క్రికెట్ను ఇంతగా ఆదరిస్తుంటే మనమే ఎందుకు వరల్డ్ కప్ని హోస్ట్ చేయకూడదు అనే ఆలోచనతో ముందుకు వెళ్లి 1987 వరల్డ్ కప్ హోస్టింగ్ హక్కులు తెచ్చేశారు. అదే మన రిలయన్స్ వరల్డ్ కప్ 1987. ఇది బీసీసీఐ ఫౌండేషన్ మార్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్. ఆ తర్వాత వచ్చిన సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్లో ఒక రివల్యూషనరీ చేంజ్ను తీసుకువచ్చాడు. అతను ఎంటర్ అయినప్పుడు భారత జట్టు అంతర్జాతీయంగా పెద్దగా రాణించలేదు. కానీ తన బ్యాటింగ్ టెక్నిక్, డెడికేషన్, నిత్యం ఆటపై చూపిన ప్రేమతో భారత క్రికెట్ను కొత్త లెవెల్కి తీసుకెళ్లాడు. 90స్లో సచిన్ ఒక్కరే భారత క్రికెట్ను మోస్తున్నాడని అనుకునేంతగా అతని ఆటకు ఫ్యాన్స్ ఉన్నారు. క్రికెట్ను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయాలంటే క్రికెట్ను ఒక బిజినెస్గా మార్చాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. అప్పట్లో మ్యాచ్లు అన్ని ఉచితంగా టెలికాస్ట్ అయ్యేవి. కానీ 1992 తర్వాత బీసీసీఐ బ్రాడ్కాస్ట్ హక్కులను అమ్మడం మొదలుపెట్టింది. అప్పట్లో ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ హక్కులను 18 లక్షలకు అమ్మగా 10 ఏళ్లలోనే బీసీసీఐ ఆదాయం 650 కోట్లకు పెరిగింది. బీసీసీఐకు అసలైన గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏంటంటే 2008లో ఇంట్రడ్యూస్ చేసిన ఐపీఎల్. ఐపీఎల్ అంటే కేవలం ఒక లీగ్ కాదు, అది భారత క్రికెట్ను నెంబర్ 1గా మార్చిన మాస్టర్ స్ట్రాటజీ. స్పాన్సర్షిప్స్, బ్రాడ్కాస్ట్ డీల్స్, ఫ్రాంచైజీలు ఇవన్నీ కలిపి భారత క్రికెట్ను $1 బిలియన్ బిజినెస్గా మార్చేశాయి. ఇప్పుడు ఒక్క ఐపీఎల్ సీజన్ నుంచే వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు మన ఐపీఎల్ ఆడటానికి ఆసక్తి చూపిస్తారు. ఇది భారత క్రికెట్ను గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లింది. ఐపీఎల్ వల్ల చాలా మంది ప్లేయర్స్కు ఇండియన్ టీంలో ఆడే అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ డామినేషన్ స్పష్టంగా చూస్తున్నాం. ఐసీసీ మొత్తం ఆదాయంలో 80% పైగా భారతదేశం నుంచే వస్తుంది. మన దేశంలో క్రికెట్ అభిమానులు వేరే దేశాలు కంటే చాలా ఎక్కువగా ఉంటారు. మన జట్టు ఉన్న మ్యాచ్లు చూడటానికి కోట్లాది మంది సిద్ధంగా ఉంటారు. కానీ అదే మన జట్టు టోర్నమెంట్ నుంచి బయటపడితే ప్రేక్షకాదరణ తగ్గిపోతుంది, టికెట్లు అమ్ముడుపోవు, స్పాన్సర్షిప్స్ పడిపోతాయి. అందుకే బీసీసీఐ మన ఆటగాళ్లను విదేశీ లీగ్లలో ఆడనివ్వదు.
ఎందుకంటే మన ప్లేయర్స్ వేరే దేశాల్లో ఆడితే మన ప్రేక్షకులు ఆ లీగ్లను చూడడం ప్రారంభిస్తారు. దీనివల్ల ఇతర దేశాల క్రికెట్ బోర్డులు లాభపడతాయి, కాని మన బీసీసీఐ ఆదాయం తగ్గిపోతుంది. అందుకే మన ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లను భారతదేశానికి రప్పించడమే కాని మన ఆటగాళ్లను విదేశీ లీగ్స్కు పంపించదు. బీసీసీఐ విజయ రహస్యం కేవలం బిజినెస్ మాత్రమే కాదు, అది ఒక వ్యూహం. ఒకప్పుడు కనీసం తినడానికి కూడా డబ్బులేని పరిస్థితిలో ఉన్న టీం ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను డామినేట్ చేస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీసీసీఐ ఇప్పటికీ చట్టపరంగా ఒక చారిటబుల్ ట్రస్ట్. దీనివల్ల ఎన్నో వేల కోట్ల ఆదాయం వచ్చినా భారత ప్రభుత్వానికి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం పలు కోర్టు కేసులు వేసినా బీసీసీఐ ఇప్పటికీ చట్టపరంగా టాక్స్ ఫ్రీ ఆర్గనైజేషన్గానే కొనసాగుతోంది. భారత క్రికెట్ను ముందుకు నడిపించడంలో గంగూలీ, ధోనీ, సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు కేవలం ఆటగాళ్లుగానే కాకుండా బీసీసీఐను $1 బిలియన్ క్రికెట్ బోర్డుగా మార్చడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. గంగూలీ కెప్టెన్సీ దశలో భారత క్రికెట్లో కొత్త పోరాట స్ఫూర్తి వచ్చింది. ధోనీ కెప్టెన్సీతో భారత్ వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలుచుకుంది. సచిన్ క్రికెట్ను దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీ పొందేలా చేశాడు. కోహ్లీ తన అగ్రెసివ్ ఆటతీరు మరియు ఫిట్నెస్ భారత క్రికెట్ను మరింత పటిష్టంగా మార్చాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం భారత క్రికెట్ ఎంత శక్తివంతంగా మారిందో చూపించింది. ఒకప్పుడు వనరులు కూడా లేని స్థితిలో ఉన్న జట్టు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను ఏలుతోంది. 2025లో మరోసారి భారత క్రికెట్ టాప్ పొజిషన్లోకి వచ్చింది. 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఇప్పుడు మీరే చెప్పండి, భారత క్రికెట్ ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉంది. కానీ ఈ స్థాయి కొనసాగించాలంటే బీసీసీఐ ఇంకేం చేయాలి? కొత్త లీగ్లు ప్రారంభించాలా? లేక కొత్త టోర్నమెంట్ల ద్వారా కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.